చెర్రీ టొమాటో ప్లాంట్స్ని సీడ్స్ నుంచి ఎలా జర్మినేట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హలో, హాయ్, వెల్కమ్ టు జోష్నాస్ గ్రీన్ బడ్డీస్. నేను ఈ చెర్రీ టొమాటో సీడ్స్ని అమెజాన్లో తీసుకున్నాను. ఇది 120 కాస్ట్ అయ్యింది. అండ్ సీడ్ జర్మినేషన్ అయితే 100% ఉంది. అన్ని సీడ్స్ మొలకెత్తాయి. ఇవి నార్మల్ టొమాటో సీడ్స్ లాగా అయితే లేవు, చాలా చిన్నగా మైన్యూట్గా ఉన్నాయి. ఇది జనరల్గా ఎలా అయితే మనం నార్మల్ టొమాటోస్ ఇంకా మిర్చి వేసుకుంటామో సో చేసేసి థిన్ లేయర్ సాయిల్ వేయాలి, అంతే. జర్మినేట్ అవుతాయి ఈజీగా 1 వీక్లో. అండ్ ఇవి ఆ మెయిన్ ప్యాకెట్లో ఇలా చిన్న ప్యాకెట్ ఉండి దానిలో ఆ సీడ్స్ ఉన్నాయన్నమాట. నేను వేసిన ఒక 7 డేస్కి ఫస్ట్ ఒక మొలక రావడం స్టార్ట్ అయింది. దాని తర్వాత 14 డేస్కి ఇలా 5 to 6 ప్లాంట్స్ వచ్చాయి. అండ్ సో ఆన్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. వీటిని డైరెక్ట్ సన్లో అయితే నేను పెట్టలేదు కొన్ని రోజులు. ఏమైంది అంటే పెట్టకపోయేసరికి సన్ ఇట్ సైడ్ ఉంటే అటు టర్న్ అవుతాయి ప్లాంట్స్ అని తెలుసు కదా, డ్యూ టు ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ వల్ల. అండ్ అలా ఉంది. అండ్ తర్వాత 26 డేస్కి ఇలా ఉన్నాయి. అవి డైరెక్ట్ సన్లో పెడితే స్ట్రైట్గా పైకి పెరుగుతాయి. అసలే ఇవి చెర్రీ టొమాటో సీడ్స్ కాబట్టి అవి అన్నీ పాదులాగా ఉంటాయి. సో ముందు నుంచి కేర్ తీసుకోవాలి. అండ్ 46 డేస్కి ఇలా ఉన్నాయన్నమాట. సో వీటిని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాను. సో చూద్దాం. నేను ఆ సీడ్స్ అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేయొచ్చు. అండ్ 46th డే నేను ట్రాన్స్ప్లాంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నా ఇప్పుడే 46 డేస్కి అంటే, ఒక్కొక్క ప్లాంట్కి ట్రూ లీవ్స్ అంటే మెయిన్ లీవ్స్ ఒక 3 to 4 సెట్ ఆఫ్ లీవ్స్ వచ్చేసాయి. సో నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటున్నాను. వాటి కోసం ఫస్ట్ అయితే చాలా కేర్ఫుల్గా రూట్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనికి సాయిల్ మిక్స్ నార్మల్ ఇసుక, కోకోపీట్ అండ్ వర్మి కంపోస్ట్, అవన్నీ జనరల్ సాయిల్ వేరే అన్నిటికీ నేను యూజ్ చేసేలాగే. అండ్ ప్రాపర్గా ఫస్ట్ సాయిల్ అంతా లూజ్ చేసుకోవాలి. ఒకవేళ దాంట్లో ముందు ఏదైనా ప్లాంట్ ఉండి దాన్ని వెకేట్ చేసి ఇప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటుంటే నేను చేసినట్టు చేసుకోవాలి. అంటే నేను ఇది అలానే చేశాను. దాంట్లో వేరే ప్లాంట్స్ ఉంటే అవి తీసేసి పెడుతున్నాను అనమాట. సో చాలా ఎక్కువ సాయిల్ ఉంది. సో తీసేసి దాంట్లో ఇంకా కొన్ని వెజిటేబుల్ పీల్స్ అవన్నీ ఉంటే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకెవరికన్నా కావాలి అంటే కౌ మాన్యూర్ అవన్నీ మళ్ళీ మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. సో నేను ఇలా వెజిటేబుల్ పీల్స్ అండ్ సమ్ పాడైన వెజిటేబుల్స్ వేసా. దాంట్లో ఇంకా కొన్ని వేస్ట్ లీవ్స్ ఉంటాయి కదా, గార్డెన్లో వేరే ప్లాంట్స్ నుంచి తీసేసిన లీవ్స్, అవన్నీ చిన్న చిన్న ముక్కలాగా చేసుకొని వేసుకోవచ్చు. లీవ్స్ అంటే వాటికి డిగ్రేడ్ అవుతాయి ఎలా అయినా. సో ప్లాంట్కి చాలా ఎనర్జీ వస్తుంది కాబట్టి సో ఇవన్నీ ఇలా చించి వేసుకుంటున్నాను నేను. అండ్ దెన్ దానిపైన మళ్ళీ సాయిల్ వేసేసుకోవడమే, కవర్ చేసేయడమే ప్రాపర్గా. అండ్ ఇవి ఒక మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన ఒక 1 వీక్ ఆర్ 5-6 డేస్ వరకు అవి కొంచెం షేడీ ప్లేస్లో పెట్టడం బెటర్. ఎందుకంటే వాటికి ట్రాన్స్ప్లాంట్ షాక్ వస్తుంది. సో అవి కొంచెం డల్ అవుతాయి. అండ్ దెన్ అవి వేసిన తర్వాత వాటిపైన ఇలా ప్రాపర్గా సాయిల్ అంతా వేసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. ఇంకా ఆ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడం కూడా చాలా స్పేస్ నుంచి ఒకదానికి చేసుకోవాలి. అండ్ ఇవి చెర్రీ టొమాటోస్ కాబట్టి వీటికి నార్మల్ టొమాటోస్ ఎలా అయితే స్ట్రాంగ్గా ప్లాంట్ లాగా పెరుగుతాయో అలా అయితే ఉండవు. వీటికి మనం ఏదో ఒక సపోర్ట్ ఇవ్వాలి. వేరే వైన్స్, బీరకాయ అవన్నిటికీ ఎలా అయితే తాళ్ళు కట్టి అలా చేస్తుంటారో వీటికి అలా సపోర్ట్ ఇవ్వాలి.
సపోర్ట్ ఇవ్వకపోతే ఇవి ఫ్రూట్స్ వచ్చిన తర్వాత వాటి బరువుకి విరిగిపోవడం, గాలికి మధ్యలోకి కట్ అవ్వడం అలా అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దెన్ ట్రాన్స్ప్లాంట్ ఒకదానికొకటి దూరంగా చేయాలి. ప్లాంట్స్ నాటుకోవడం దూరంగా చేసుకోవాలి. అండ్ ఎక్కువసేపు మట్టిలో నుంచి తీసేసి వాటిని అలా పెట్టేయకూడదు. అలా నాటిన తర్వాత అవి బ్రతుకుతాయి అని గ్యారంటీ ఉండదు, ఎందుకంటే అంతసేపు బయట ఉండకూడదు. అండ్ అలా ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత వాటిని నేను ఎలా అయితే చేస్తున్నానో ఫింగర్స్తో కిందకి టైట్గా నొక్కాలి. అలా నొక్కితే లోపల ఏమైనా ఎయిర్ స్పేస్ ఉంటే పోతుంది అన్నమాట. వీటికి నార్మల్ టొమాటోస్కి ఎలా అయితే పెస్ట్స్ వస్తాయో మిల్లీ బగ్స్ అవన్నీ అలానే వస్తాయి. వాటికి మనం ఎలా అయితే సోప్ వాటర్ వేస్తామో అలానే వేయాలి. సోప్ వాటర్ వేయడం వల్ల మిల్లీ బగ్స్కి ఏంటి అంటే వాటి బాడీ మీద వ్యాక్స్ లాగా పౌడరీ థింగ్ ఉంటుంది కదా, వాటిని డిస్ట్రాయ్ చేసి ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంటాయి అన్నమాట. అది కాకుండా ఇంకా ఎఫిడ్స్ ఏమైనా వస్తే, ఒకవేళ ఎఫిడ్స్ ఉంటే ప్లాంట్ మీద చీమలు తిరుగుతూ ఉంటాయి, చూసుకుంటూ ఉండాలి. అలా చీమలు ఏమైనా ఉన్నాయి అంటే ఎఫిడ్స్ ఉన్నాయని అర్థం. అలా అవి ఉంటే మనం ఫస్ట్ త్వరగా చూసుకోవాలి, లేకపోతే ప్లాంట్ మొత్తం చనిపోయేలా చేస్తాయి అవి. అండ్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కామన్ థింగ్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోయకూడదు, మరి ఎక్కువ పోస్తే రూట్ రాట్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఫైనల్గా ఇలా పెట్టాను అన్నమాట. Thank you for watching. Do like, share and subscribe to my channel Jyotsna's Green Buddies.